ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ప్రత్యేకత మనందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాలకు సంబంధించినటువంటి విద్యాలయాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ని ప్రపంచం మొత్తం నివిరిపోయేలా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచ రికార్డు స్థాయిలో గిన్నిస్ రికార్డు స్థాయిలో క్లాస్ మన ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ప్రతి తల్లి తండ్రి పాఠశాలకు విచ్చేయాలని చెప్పి ఒక బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గత 10 రోజుల నుంచి దీనికి ప్లానింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి అనేక అతిరథ మహారథులందరినీ కూడా మేము ఆహ్వానించాం. వచ్చినటువంటి ప్రతి తల్లి తండ్రి అధికారులు గ్రామ పెద్దలు శ్రేయోభిలాషులు దాతలు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ స్వాగతం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ పాఠశాల 1966వ సంవత్సరంలో ప్రారంభించబడింది. ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ పాఠశాలకు ఎంతోమంది గొప్ప ఉపాధ్యాయులు పనిచేసి ఒక ఉన్నత స్థాయికి ఈ పాఠశాలని తీసుకురావడం జరిగింది. ఉన్నత స్థాయి అని ఎందుకన్నానంటే మండలంలో కేజీబీవీ స్కూల్ ఉంది, మోడల్ స్కూల్ ఉంది. అయినా వాటన్నిటినీ గట్టి పోటీ ఇస్తూ ఫలితాలలో ఈ సంవత్సరం మండల స్థాయిలో టాప్లో నిలిచింది మన పాఠశాల. దీని వెనుక గత ప్రధానోపాధ్యాయులు వెంకటకృష్ణ గారు, అదేవిధంగా మన మండల విద్యాశాఖ, అదేవిధంగా మన ఉపాధ్యాయుల యొక్క కృషి, మీ శ్రమ ఎంతో ఉంది. వారందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ పాఠశాలలో గతంలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసినటువంటి వెంకటకృష్ణ గారు నాకు మంచి మిత్రులు, నా క్లాస్మేట్. ఆయన పర్టికులర్గా నన్ను పేరు పెట్టి ఇంకా అరే ఒరే అనేటటువంటి బాంధవ్యం మాది. అరే నువ్వు ఉంటేనే ఈ స్కూల్ బాగుపడుతుంది, ఈ స్కూలు ఒక స్థాయికి ఎదగాలి అంటే ఖచ్చితంగా నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేరు అని నన్ను బలవంతంగా ఈ స్కూల్కి తీసుకొచ్చారు. అంటే నేను కూడా ఇష్టంగానే వచ్చాను. ఇంకా దగ్గరలో అనేక స్కూళ్ళు ఉన్నా కానీ నా మిత్రుడు చెప్పినటువంటి మాటకి కట్టుబడి వచ్చాను. వచ్చిన తర్వాత తెలిసింది నిజంగానే ఆయన చాలా కష్టపడి అహోరాత్రులు కష్టపడ్డాడు. ఈ స్కూల్ ఈ స్థాయికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు. మీ అందరి కృషి ఉంది, మీ అందరి సహకారం ఉంది. ఆ విషయాన్ని ప్రతిరోజు నాకు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రధానోపాధ్యాయులు కూడా అదే విషయాన్ని మీకు తెలియజేయమన్నారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నాకు అందరూ కొత్త పరిచయం, పేర్లన్నీ తక్కువ వెంటనే రావడం లేదు. దయచేసి ఏమనుకోవద్దండి, మన్నించండి. కొన్నాళ్ళకి అన్నీ తెలుసుకుంటాను, ఖచ్చితంగా ఫాలో అవుతాను. తర్వాత మన పాఠశాల గతంలో మండలంలో ఫస్ట్ వచ్చిందని చెప్పాను. ఇంకా అంటే లాస్ట్ ఇయర్ మనకు 80% వరకు వచ్చింది రిజల్ట్. ఈసారి మనం 95% పైన రీచ్ అవ్వాలి. రీచ్ అవుదామా? ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ. ఎస్ అని చెప్పేసి వదిలేస్తే సరిపోదు.
దానికి చాలా కష్టపడాలి, కఠోర శ్రమ అవసరం. దీనికి మా టీం మొత్తం, మా టీం అంటే నేను, మా ఉపాధ్యాయులు సరైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. గతంలో ఒక వారం ముందు ఇక్కడ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి మన MUO2 గారు, అదేవిధంగా చంద్రబాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళిద్దరే వచ్చి ఉన్నారు. ఆ మీటింగ్లో నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను చెప్పండి? మన పాఠశాల అన్ని విషయాల్లో ముందుంది, కొన్ని విషయాల్లో మనం రీచ్ కావాల్సినవి ఉన్నాయి, వాటిని సాధిద్దామని చెప్పాను. నేను చెప్పానా? అప్పుడు ఏం చెప్పాను చెప్పండి? నెక్స్ట్ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మన పిల్లల్ని బహుమతులు సాధించుకోవడం, ఉత్తమ విద్యార్థులుగా నిలబెట్టడం నా ముందున్నటువంటి లక్ష్యం అని ఆ రోజు చెప్పాను నేను. దానిలో భాగంగా నిన్న జిల్లా స్థాయిలో, ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో జరిగినటువంటి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన పాఠశాల నుంచి 2 విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. ఆ 2 విద్యార్థులు, ఒకరు రామకృష్ణ, రామకృష్ణ, కమ్ టు డయాస్. ఈ అబ్బాయి జిల్లా స్థాయిలో డైట్లో మన DEO గారి అధ్యక్షతన డైట్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్, అధ్యాపకులు వారి చేత నిర్వహించబడినటువంటి జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలలో మనం సెకండ్ వచ్చాం. బాగా గట్టిగా ఇది మనం సాధించినటువంటి మొదటి అడుగు. ఇది మొదటి అడుగే. ఈ అడుగు ఢిల్లీలో పడేంత వరకు మనం అడుగు ఆపం.